నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ప్రభుత్వం అయితే ఒక జీవో జారీ చేసింది. చంద్రగిరిలో ఉన్న హెరిటేజ్ కి 58 కోట్ల రూపాయల రాయితీ ఇస్తూ కేవలం 30 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఏపీ ప్రభుత్వం ఇలాంటి అంటే 58 కోట్ల రూపాయల రాయితీ ఇస్తూ మళ్ళీ 35 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు అంటే దీన్ని ఎలా చూడాలంటారు? గతంలో గూగుల్ అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టినట్టే తీరా చేస్తే అదాని కొడుకు వచ్చి ఇది నేను తెచ్చింది గత ప్రభుత్వం అని చెప్పినట్టే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా వింటే 2020 విజనరీ కదా ఆయన ముందే చెప్పేస్తాడు జరగబోయేది కాలజ్ఞానం. ఈ పంతులు వీళ్ళందరూ కూర్చుని ఏవో చెప్తూ ఉంటారు చూడండి, అవన్నీ మనం వినక్కర్లే. నేను ఇన్ని సంవత్సరాలు హెరిటేజ్కి నేను నా తరఫున ప్రభుత్వ పరంగా ఆమడ దూరంలో పెట్టానన్న మాట ఎప్పుడైతే ఆయన మాడారో దాని పర్యవసనాలు ముందుకెళ్ళి వెనక్కి చూస్తే ఇందాపూరు, బోలే బాబా, నెక్స్ట్ ప్రతి కలెక్టర్ గారికి హెరిటేజ్ పాలు పెరుగు, ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకుంటే హెరిటేజ్ పెరుగు మజ్జిగ ఇవ్వండి, ఇలాంటివన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ జాగ్రత్తగా చూసుకుంటే ఇండైరెక్ట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ హెరిటేజ్ లాభాలు ప్రభుత్వ పరంగా అన్నది ఉంటుంది. డైరెక్ట్ వెర్షన్ ఉండదు. ఇది మనం గ్రహించగలగాలి ప్రజలు. రెండోది, ఇండస్ట్రీ 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 అని ఊరికే రాయితీలు ఇచ్చాం తొక్క ఇచ్చాం అని చెప్తున్నారు. ఇండస్ట్రీలు కాదు అది. హెరిటేజ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్లో కొత్త మిషనరీ తీసుకొస్తున్నారు. అంటే మనం చూడు పెరుగు అది కాదని చెప్పేసి దొరికిపోయారు కదా, ఈ కొత్త మిషన్లతో ఏమైనా పెరుగులో తేడా తెలియకుండా ఉంటుంది అన్న భ్రమలకి దూరం అది చేసేదే ఆర్టిఫిషియల్ పెరుగు. అదే సార్. సో ఆర్టిఫిషియల్ పెరుగుకి మనం మిషనరీని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. దానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కరెంటు ఫ్రీ, కరెంటు రూపాయి యూనిట్, ఇలాంటివన్నీ ఇచ్చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. అలా ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం గడికి ఇది అది అని పనిచేసినట్టు పనిచేస్తున్నారు. వీళ్ళు 5 సంవత్సరాల్లో గడపరెట్టుకొచ్చినట్టుకున్నారు ఒక్కొక్కరు. ఎవడు నచ్చింది అక్కడ తవ్వుకుని పోతున్నారు. సో ఇది ప్రజలు గ్రహించండి. ఫస్ట్ 35 మందికి కొత్త ఉద్యోగాలు అన్నవి తప్ప, అందులో 58,000 కోట్ల 58 కోట్ల ఏదైతే ఇచ్చారో దానికి రాయితీల పరంగా ఎంత ఇస్తున్నారు అన్నది చూడండి ఫస్ట్. అది అంత అవసరమా ఎగ్జిస్టింగ్ యూనిట్స్కి? ఇప్పుడు కొత్త యూనిట్ 2 యాన్సిలరీ యూనిట్ ఏదో ఇక్కడ మనకి అరవింద్ వైజాగ్లో పెట్టినట్టు, లేదంటే ఇక్కడ మంగళగిరిలో పెడుతున్నాడు. హెరిటేజ్ దగ్గరుండి లోకేష్ గారికి చూసుకోవడానికి ఆయన నియోజకవర్గంలో పెట్టి అక్కడ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అన్న కాన్సెప్ట్ ఏమైనా ఉందనుకో మాడచ్చు. ప్రాబిలిటీస్ ఎక్కడో చంద్రగిరిలో ఉన్న దానికి తీసుకొచ్చి మళ్ళీ నేను రీవ్యాంప్ చేసుకోవడానికి ఇంతంత డబ్బులు పెడతాం, ఇంతంత ఇవి ఇస్తున్నాం అంటే, రాయితీలు ఇస్తున్నాం అంటే స్టిల్ కాంట్ అండర్స్టాండ్. ఇప్పుడు అలాంటి పాల డైరీలు ఎన్నో ఉన్నాయి. ఒక బ్లాంకెట్ జీవో ఇవ్వండి. ఒక తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న డైరీ ఫార్మ్స్ని నిలబెట్టుకోవడానికి ఈ విధమైన జీవో ఇస్తుంది ప్రభుత్వం. మనం స్పెసిఫిక్గా అలా కొంటాడు చూడు, అలా సినిమాలో ఆ పెప్సీయే కావాలన్నట్టు నా హెరిటేజ్కి నేను ఇచ్చుకుంటాను రాయితీలు అన్నట్టుగా లేదు ఇది. అంటే ఇంతవరకు హెరిటేజ్ సంస్థకి ఎట్లాంటి రాయితీలు రాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సార్. మరి వెనక్కి మనం తవ్వితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. పరిణాలు బట్టి మనం ఎప్పుడైతే నెయ్యి మేము హెరిటేజ్ సప్లై చేసిందా అన్న దగ్గర అన్నిటికీ కోణాల్లోనూ ఎటు నుంచి ఎటు భూమరంగం చూసాం కదా. అన్నిట్లో ఇది మాదే అని అందరూ దొరికిపోయి ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేసినా ముందు వెనక ఒకసారి గేర్లు మారిస్తే ఖచ్చితంగా డౌన్లో బండి వెళ్తూ ఉంటుంది. ఇంతలోగా అసలు గేర్ మార్చే టైంకి అసలు విషయాలు బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి గారిది హెరిటేజ్ కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి అంటారా, లేకపోతే ఏంటంటారు సార్? మరి ముఖ్యమంత్రి గారి హెరిటేజ్ కాబట్టి ప్రివిలేజెస్ ఇస్తున్నారని నేను చెప్తాను, కాదని చెప్పాను. అంటే అన్నిటికీ ఇప్పుడు హెరిటేజ్ 2% అమ్మేసి మా ఆయన మీద వచ్చిన అపోహ నేను తుడుచుకోగలని చెప్పిన డైరెక్టర్ గారు కదా, వాళ్ళ భార్యమణి గారు, భువనేశ్వరి గారు, ఆవిడే చెప్పింది కదా 2% ఆఫ్టర్ ఆల్ మాకు మమ్మితే ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో మా ఆయనకి తీసుకుంది ఏమీ కాదన్న వాళ్ళకి అంతంత రాయితీలు దేనికి? ఇప్పుడు ఏమీ లేని కంపెనీ అనుకో సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వండి, దండం పెడతాం. అంత పౌరుషాలకు పోయి 2% ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ మీ. ఇఫ్ ఐ డిసైడెడ్ 2% షేర్ తీస్తే మీరు ప్రభుత్వం మా మీద చేసిన అపవాదులన్నిటికీ మేము తిరిగి కట్టే అంత సామర్థ్యం మా దగ్గర ఉన్న కంపెనీకి ఇంత రాయితీలు దేనికి? ఇది కదా మేము అడుగుతుంది. పోనీ ఒక వ్యాస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మంగళగిరిలో పెట్టారు లోకేష్ గారి నియోజకవర్గం. అర్రే ఇక్కడ దగ్గర 1000 మందికి ఉపాధి వస్తుంది, రాయితీలు ఇవ్వాల్సిందే, ప్రభుత్వ భూమి ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఇవి మాట్లాడు ఇంకో స్థానిక ఎమ్మెల్యే, ఎస్ ఆబ్వియస్లీ వీళ్ళు ఎంటర్టైన్. బట్ ఇక్కడ ఏమి కాకుండా
ఎగ్జిస్టింగ్ యూనిట్ ఎక్స్పాన్షన్స్ కి మీరు ఎందుకు రైతులు ఇస్తున్నారు? ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్. మిగతా పరిశ్రమలకి అయితే ఎట్లా ఇస్తున్నారు, దీనికి కూడా అట్లనే ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా పరిశ్రమలకి ఏ పరిశ్రమ? మేము ఇంతవరకు ఎలాంటివి లబ్ధి పొందలేదు ప్రభుత్వం తరపు నుంచి. అంటే ప్రభుత్వం రాగానే లబ్ధి పొందుతారా? ఇదే జగన్మోహన్ రెడ్డి చేసాడు. ఉదాహరణకి బసవతారకం హాస్పిటల్ బిల్స్ ఆన్ ప్రయారిటీ ఇచ్చాడు ఆయన ఆరోగ్యశ్రీకి. అలాంటిది చేయమను వేరే ప్రభుత్వంలో, అది హర్షించదగ్గ విషయం. అప్పుడు ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి హెరిటేజ్ ఈజ్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ప్రభుత్వం సహకారం ఇస్తుంది. వీళ్ళ ప్రభుత్వం రాగానే వీళ్ళకి సహకారం మేము ఇప్పటిదాకా తీసుకోలేదు, ఇప్పుడు తీసేసుకో, నెక్స్ట్ టైం మనం వస్తాం రావు గ్యారంటీ లేదు. ఇదే నేను అంటుంది. అదే నువ్వు సబ్సిడీస్ ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు ఉదాహరణకి బసవతారకంకి ఇచ్చారు, ఎవరైనా మాట్లాడారా? బాలకృష్ణ గారికి బిల్లు ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదని. ఆయనకి ఎందుకు మాట్లాడలేదంటే ప్రజా ఆరోగ్యం పరిరక్షించబడింది హాస్పిటల్ త్రూగా. ఇక్కడ నువ్వు ఏం పరిరక్షించబడ్డాయి? అపవాదులు మోసుకుని తిరుగుతుంది హెరిటేజ్. అంచేత మనం చేసే పనులు, మనం మాట్లాడుతున్నవి దేనికి పొంతం లేకుండా ఉన్నప్పుడు వాస్తవాలు ప్రజలకు పరిచయం చేయాలా. ఇది జరుగుతుంది. హెరిటేజ్కి మేము ప్రభుత్వ పరంగా నేను ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడూ లబ్ధి ఇవ్వలేదని చెప్పిన వెంటనే ఇదే కాంట్రడిక్షన్. అంటే స్టాక్స్ లాగా చూసుకోవచ్చు సార్. మరి ఇప్పుడు ధరలు పెంచేసి ఇవన్నీ చేసేస్తే స్టాక్ మార్కెట్స్ లో ఆ రకంగా ఏమన్నా వెళ్తున్నారు అనుకోవచ్చు. మరి పడిపోయింది కదా మొన్న పడిపోయింది. అదే సంగతి. దీనికి దానికి అసలు సంబంధం ఏం లేదు. రాజకీయంగా ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మన కంపెనీకి, మన పరిశ్రమకి మనం రాయితీలు ఇచ్చుకోవచ్చు, లేకపోతే రేపటి రోజు మన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అందరికి చూడు, భరత్కి ఎంపీ, వైజాగ్ ఎంపీకి గీతం కాలేజీ 5,000 కోట్లు బిలువ చేసే భూములు అప్పచెప్పేశారు. ఇదేంటిది? మన వాళ్ళందరూ బాగుపడిపోవాలంటే ఇది ఎక్కడ బాధ? నాకు అర్థం కాదు. మీ వాళ్ళు మీరు బాగు చేసుకోవడానికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి ప్రజాప్రభుత్వం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం పేర్లు పెడితే ఏం చెప్పాలి మేము? మళ్ళీ అది కూడా 35 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు. అంటే ఇది మరి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి ఇంకో 35 మందికి అవకాశం వస్తుంది అంతే. అంటే 35 మంది కూడా తీసిపడేయలేవు. 35 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఇక్కడ వాస్తవం ఏంటంటే ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్తుందో, లేదంటే యూనిట్లు ఇంకోటి కొత్త యూనిట్ పెడుతుంది మంగళగిరిలో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో అంటే మీరు ఇవ్వండి సబ్సిడీలు కాదను. కానీ ఇదేంటిది? ఎగ్జిస్టింగ్ యూనిట్కి సబ్సిడీలు ఏంటి? నాకు అర్థం కాదు. ఉన్నదానికే మళ్ళీ రాయితీలు అంటే అది కొంచెం ఆక్షేపణీయం, ఆలోచించాలి. తీవ్ర ఆక్షేపణీయం అది. అంటే మళ్ళీ 58 కోట్ల రూపాయలు అంటే ఏంటంటారు అసలు? దాంట్లో నిజంగానే అంత జరుగుతుందంటారా? మరి అంత విలువైనవి ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్టు కొత్తవి తీసుకొచ్చిన మిషనరీస్ కొత్తవి తీసుకొచ్చిన అంత అవుతుంది అంటారా? మరి అవుతుంది. అవ్వకుండా ఏముంటుంది? సబ్సిడీలు ఇచ్చేస్తుంటే 58 కోట్ల బదులు 100 కోట్లు ఖర్చు అవుతుంది. 158 కోట్లు సబ్సిడీలు వస్తుంటే పెట్టుకోవడానికి ఏమి? అది బాధాకరమైన విషయం. ఇది ప్రజలకు గ్రహించగలగాలి. ఎందుకు ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్, ఎప్పుడు కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ హెరిటేజ్ గురించి బాగా వినిపిస్తుంది. ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడే తిరుమల లడ్డు ధర్మం అని అందులో ఏ దరిద్రాలు ఎక్కడి నుంచి ఎలా కలిసి అన్న కోణాల్లోనే దీన్ని విశ్లేషించబడుతుంది. ఎప్పటిదాకా హెరిటేజ్ గురించి ఎవరు మాట్లాడలేదు, మాకు ఎవరికి అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే కేరళలో మరి ఫైన్ కట్టారు కదా సార్. అంటే దానికన్నా ముందు నుంచి ఇందులో కొంత కల్తీ జరుగుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు కదా సార్. అంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క యాడ్ స్టిక్ తీసుకుంది. కేరళ ప్రభుత్వం నిషేధించింది హెరిటేజ్ అండ్ పెనాల్టీ కూడా 1 lakh కట్టారు. ఫుడ్ FCIకో దేనికో కట్టారు వాళ్ళు. సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మిగిలిన రాష్ట్రాలు ఎలా చర్యలు తీసుకుంటాయి అన్న దాని మీద మనం వెయిట్ చూడాలి. తీసుకోలేదంటే తాగి బతికే ఉన్నారు కదా అని చెప్పి వాడు బాధపడట్లే సార్. అది ప్రజల మీద వాళ్ళ ప్రాణాలతో చెలగట్టమన్నట్టే కదా సార్. అలా మళ్ళీ ఎవడో వచ్చి మాడాలి. మాడి ఇది చెలగాటమైంది. ఇప్పుడు చూడు అక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ఎంతమంది చనిపోయారు? ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. అట్లా చనిపోయేదాకా వస్తే చనిపోతేనే దాని మీద యాక్షన్ తీసుకుంటామంటే తప్పు కదా. దానికి ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఉన్నారు కదా, దానికి రెగ్యులర్ ఆడిట్స్ నడుస్తాయి కదా. వాళ్ళు మనకు ఫైండింగ్ అవుట్స్ బయట పెడితేనే కానీ మనం ఏం చేయగలుగుతాం చెప్పు. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు సంబంధించిన అంశాలతో వాళ్ళు బయట పెట్టి వాళ్ళు మాడితే మనం చెప్పగలం. కానీ ఎవరు చెప్పకుండా ఎవడు మట్టుగాడు ఒక దగ్గర వచ్చిందంటే ఇంకో స్టేట్ కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇట్లా అయిందంటే మరి ఇక్కడ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసి చెప్పాలి కదా సార్. చెక్ చేయకపోతే నేనేం చేయగలుగుతాను? నా చేతనైతే ఇంకో బాల్ తీసుకొని కొనుక్కుంటున్నాను. నువ్వు అలా కొనుక్కో. చేతనైతే ప్రజలు మనం డిస్క్లైమర్ ఇద్దాం, ఇది బాగోలేదా బాగుందో మీరు తేల్చుకొని మంచి పాలు కొనుక్కుని బతకండి మార్కెట్లో, అంతే. నిజంగా అంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతోనే ఆడుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలని ముప్పులో పెడుతున్నారు అనేది వాస్తవం నమ్మొచ్చు. అయితే దగ్గరగానే ఉంది వాస్తవానికి. వాళ్ళ స్వలాభాలు చూసుకుంటున్నారు అన్నది వాస్తవం. వాళ్ళ స్వలాభాలు, వాళ్ళ స్వయ ఆదాయ వనరుల సమీకరణలో వాళ్ళ స్వయం ప్రతిపత్తిని మాత్రమే ఆశిస్తున్నారు ప్రజాస్వామ్యం అన్నది ప్రజలు గ్రహించగలిగారు. వాళ్ళు బాగుపడితే చాలు, మిగిలిన ఎలా పోయినా అంతకన్నా ఇంకెళ్ళలేదు దీంట్లో. ఎంతమంది చనిపోయినా ఏం కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.